అనేక సంవత్సరాల నుంచి అనేక మంది సాధారణంగా చేసే ఫిర్యాదు ఇదే. నేను ఎన్నో వారాలుగా, నెలలుగా నేను ఎంతో ధనవంతుడిని, ఐశ్వర్యవంతుడిని అని అంటున్నాను, అయినా ఏం జరగలేదు అని. వాళ్ళు నేను ఐశ్వర్యవంతుడిని, నేను ఎంతో ధనవంతుడిని అని అన్నప్పుడు వాళ్ళు తమ మనస్సుల్లో తమకు తామే అబద్ధాలు చెప్పుకుంటున్నారని భావించవచ్చు. ఒక ఆయన నేను ధనవంతుడినని నేను అలిసిపోయేటంత వరకు ఖచ్చితంగా అంటూ వచ్చాను. ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. నేను ఆ మాటలు అన్నప్పుడు అవి నిజం కావని నాకు తెలుసు. ఆయన మాటలను అంతర్గత మనసు తిరస్కరించింది. బయట ఆయన అన్నదానికి, కావాలనుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాలు వెలువడ్డాయి. మీరు చేసిన ప్రమాణానికి ఒక ప్రత్యేకత ఉండి అది మానసిక సంఘర్షణను కానీ వాదనను కానీ సృష్టించినప్పుడు అది అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ వ్యక్తి చేసిన ప్రమాణాలు పరిస్థితులను పాడు చేశాయి, ఎందుకంటే అవి ఆయనలోని లేమిని సూచించాయి. మీ అంతర్గత మనసు మీరు నిజంగా నిజం అని భావించి అనుభూతి చెందిన దానినే స్వీకరిస్తుంది, అంతేకాని మీ వ్యర్థ పదాలు, నిరర్థక వ్యాఖ్యలను కాదు. అంతర్గత మనసు ప్రబలమైన ఆలోచనను, నమ్మకాన్ని స్వీకరిస్తుంది. మానసిక సంఘర్షణ నుంచి తప్పించుకోవటం ఎలా? ఈ సమస్య ఉన్నవారు సంఘర్షణను అధిగమించటానికి ఒక ఆదర్శవంతమైన మార్గం ఉంది. ఈ సాధారణ వాక్యాన్ని తరచుగా మననం చేసుకుంటూ ఉండండి, ముఖ్యంగా నిద్రపోయే ముందు. ప్రతి పగలు, రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి పొందుతూనే ఉన్నాను. మీరు చేసే ఈ ప్రమాణం ఎటువంటి వాదనకు తావివ్వదు, ఎందుకంటే అది మీ అంతర్గత మనసులో ఏర్పడ్డ ఆర్థిక లేమిని వ్యతిరేకించదు. తన అమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగోలేవంటూ ఒక బిజినెస్ మ్యాన్ ఎంతో విచారంతో ఉండిపోయాడు. తర్వాత తన ఆఫీసులో కూర్చుని ప్రశాంతంగా ఉంటూ నా అమ్మకాలు ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి అన్న వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవడం జరిగింది. ఈ వాక్యం కారణంగా ఆయన చేతనాత్మక మనసు, అంతర్గత మనసు రెండూ కలిసి పనిచేశాయి, సరైన ఫలితాలు లభించాయి. మీ అంతర్గత మనసు మీ భయాన్ని, మీ వ్యతిరేక వాక్యాన్ని మీ కోరికగా స్వీకరిస్తుంది. తన పద్ధతిలో మీ జీవితంలోకి అడ్డంకులు, ఆలస్యాలు, లేమి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సంపద ఉందని భావించే వ్యక్తి ఖాతాల్లోకి మరింత సంపద వచ్చి చేరుతుంది. తన దగ్గర తక్కువ ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత తక్కువ దొరుకుతుంది. మీరు మీ అంతర్గత మనసులో ఎంత జమ చేస్తే దానిని అది అన్ని రెట్లు అధికంగా పెంచుతుంది. ప్రతిరోజు పొద్దున లేస్తూనే మీరు మీ అంతర్గత మనసులో సమృద్ధి, సఫలత, సంపద, శాంతి సంబంధిత ఆలోచనను జమ చేయండి. ఆధార అంశాల మీదే ధ్యానం ఉంచండి. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా మనసులో వాటి గురించే ఆలోచించండి. ఈ నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీ అంతర్గత మనసులో మీరు జమ చేసే రాశిలాగా చేరి మీకు సమృద్ధిని, సౌభాగ్యాన్ని కలగజేస్తాయి.